మరి ఇక్కడ ఎంత మందికి పులిహోర కలపడం వచ్చు? పులిహోర చేయడానికి అవసరమైన పదార్థాలన్నీ మేము మీకు ఇస్తాము. ఏ టీం మంచిగా చక్కగా టేస్టీగా పులిహోర చేస్తుందో వాళ్ళు విన్నర్. ఇక్కడ ఉన్న లేడీస్ అందరికి పులిహోర చేయడం తెలుసు, ఇక్కడ ఉన్న మగాళ్ళందరికీ పులిహోర కలపడం తెలుసు, కాబట్టి సెట్ మేము. All right, so teams అందరూ రెడీ? రెడీ. Can we have the తినే పదార్థాలు for కల్పింగ్ పులిహోర? అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. అందమైన కలల కుటీరం, ఈ రోజు 75th ఎపిసోడ్ సందర్భంగా పులిహోర చేయబోతున్నారు. దేవుళ్ళ జన్మాలయం. మరి ఎవరి పులిహోర టేస్టీగా ఉండబోతుందో చూద్దాము. ఏంటి మీరిద్దరు ఏంటి? నువ్వు 75th ఎపిసోడ్ పులిహోర చేయబోతున్నానని చెప్పావు. నేను అది చెప్పానా? 75th ఎపిసోడ్ లో పులిహోర చేయబోతున్నాను. 75th ఎపిసోడ్ పులిహోర చేయబోతున్నావు అన్నాను. ఏమే అన్నం వచ్చిందిగా మొదలుపెట్టు. మరి సాంబార్ ఎక్కడ? తలకాయ పసుపు తీసుకో. ఒక పని చేయి, జాకెట్ మొక్క అరటిపండు కొడిచి పంపించేయి. ఉప్పు తీసుకో. ఇదిగో అన్నం పేసేటి తగలే, నేను కలుపుతా. సరిపోయారు, మూలికలు అమ్ముకునే వాళ్ళ కూర్చున్నారు ఇక్కడ. అయ్యా పులిహోర చేస్తున్నావా, ఇంకో ఫ్యామిలీని రెడీ చేస్తున్నావు, ఏంటిది? పులిహోర చేయడం వెళ్ళకుండా నేర్పిస్తున్నా. ఇదిగో ఈమె మా మమ్మీ, ఈయన మా డాడీ. నువ్వేం చేస్తున్నావు? వాళ్ళ కలిపాక తింటానికి కూర్చున్నావు. అంత ఈజీగా కలిపారంటే టేస్ట్ చేయమా. బాగుంది. వీళ్ళు పులిహారను కూడా పులిహార చేస్తున్నారా వీళ్ళు? ఏమేమి వేసారు చెప్పండి పులిహారలో? ఫస్ట్ సాల్ట్, నెక్స్ట్ పసుపు, తర్వాత తాలింపు, చింతపండు కూడా రాది ఇచ్చారు. అంటే మందా? భయ మా దగ్గర కూడా రావాలమ్మా. పర్ఫెక్ట్ ఉందా? సీనియర్స్ అనిపించుకున్నారు. ఏదైనా మంది ఎదురా? ఇది మంది చూసి చెప్పండి. దాంట్లో కొద్దిగా ఉప్పు ఎక్కువ, చక్కెర ఉందా? సూపర్. తినక్కర్లా మాది అదిరిపోయింది. నిజంగా అసలు అమ్మో. ఫస్ట్ ఎలిమినేట్ చేసిండి. అది అన్న మా అమ్మ చేసిన పులిహోర తినండి, ఎంత బాగుందో, టేస్ట్ అమృతం లాగా ఉందన్నా. అన్నపూర్ణమ్మ గారు, మీరు యాక్టింగ్ అనుకున్నాం, పులిహోర కూడా పాడు చేశారు. అమ్మమ్మ గారు చిన్న తేడా కొట్టింది, ఏమనుకోకండి. ఎక్కడో మీదొక్కటే కొంచెం బాగుందంట, నేను ఇంకా తెలియదు. ఇప్పుడే ఫ్రైడ్ రైస్ వీళ్ళదే బాగుంది. ఓకే, ఇది బాగుంది. ఇప్పుడు ఏది బాగుంది? నువ్వు బాగున్నావురా ఈరోజు. మీరిద్దరు రండి పైకి, మీరు టేస్ట్ చేయాలి, మీరు రండి. ఇషా గారు అలాగే పూర్ణ గారు వచ్చేసారు. మీరు ఒక్కరు వచ్చి మీ పులిహోర ఇస్తే వాళ్ళు టేస్ట్ చేస్తారు అండ్ ఫైనల్ గా చెప్తారు ఎవరిది బాగా అనిపించింది. అండ్ వీలే కాకుండా ఆడియన్స్ పోల్ కూడా మేము తీసుకుంటాము. ఆడియన్స్ రెడీ కదా? ఇంట్లో చెప్పేసి వచ్చారు కదా? వర్ష గారు ఫస్ట్. పూర్ణ గారు ఇది మీ నచ్చు చేశాడు, చూసి చెప్పండి. ఆ నచ్చుగాడే వెళ్ళి వెనకాల తింటున్నాడు వాడు. ఎంజాయ్. ప్రతిరోజు పండగ.
ఏరా ఇషా చావలా చావలా అని చంపేస్తారా మీరు? ఆవిడ ఒక దాంట్లోనే తినేస్తుంది మొత్తం. చెప్పండి ఆవిడ 4 తినాలని. బాగుంది బాగుంది. నెక్స్ట్ నెక్స్ట్ మా వీళ్ళ పులిహార తినండి. ఇది తింటే ఇంక జడ్జిమెంటే ఉండదురా. లాస్ట్ ఏయ్ ఇచ్చారా మీ పులిహార? ఏంట్రా ఇది? ఈషా గారు టేస్ట్ చేయండి. మైక్ మైక్ మేడం గారికి మైక్ ఇవ్వండి. बादाम बादाम में दादा का चाह बादाम. అందరు చేసిన పులిహోర మా జడ్జెస్ టేస్ట్ చేశారు. ఫస్ట్ ఈ అనౌన్స్మెంట్ చేద్దామా లేదా ఆడియన్స్ పోల్ తీసుకుందామా? ఆడియన్స్ పోల్ తీసుకోండి, మాకు కొంచెం ఆడియన్స్ gap పోలా? అందరు రెడీయా? లైట్ సెట్టింగ్ అక్కర్లే, మైక్ సెట్టింగ్ ఓపెన్లే, మన ఇంటినే చేసేద్దాం డిస్కో థాక్లే. నైట్ నైన్ బక్కర్లే, బయటికి లక్కర్లే, ఇలా మనం క్లబ్ అయితే పాపం దాయిల్లే. It's a family party. It's a family party. ఎలా అనిపించింది వీళ్ళు తినిపించిన పులిహోర? సూపర్. సూపర్. ఫ్రాంక్ గా చెప్పాలంటే ఫస్ట్ మీరే 3 గిన్నెలు తిన్నా. మా దాంట్లో ఉప్పు ఎక్కువైంది, కాకపోతే లో బీపీ ఉన్నోళ్ళు ఉప్పు ఎక్కువ తినాలని చెప్పి మొత్తానికి విన్నర్స్ వచ్చి మన సీరియల్ టీమ్. చాలా బాగా పులిహోర చేశారు, చాలా బాగా కలిపారు, చాలా బాగా అందరిని పెట్టారు. థ్యాంక్ యూ. సూపర్. ఏంటి బాగా చేశారా? ఎక్కడ ఇక్కడ పులిహోర జరుగుతుంది, దానికోసమే నేను ఇక్కడ ఉన్నాను. ఆది గారు ఉందా ఉందా అంటే ఆది గారు ఎక్కడ ఉంది తెలుసా? వాట్స్ హ్యాపెనింగ్ లైక్ దిస్. హలో పులిహోర చేయమన్నారు, కలపమనలేదు వెనకెళ్ళి. కలపమనే చెప్పారు. మొత్తం మీరు 4 రకాల పులిహారలు కలిపారు. 5వ రకం, ఈ 5వ పులిహారే బాగుందని తను చెప్పింది. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు 2 తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు అత్తయ్య గారు మీరు పక్కెళ్ళి అమ్మాయిని పంపించారు. కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే. అసలు ఏమైంది ఆది గారు? అసలు ఏంటి ఈషా గారి మీద ఏంటి? ఈషా గారి మీద ఏంటిరా క్రష్? Crush ఆ? ఈషా గారు ఆది గారు అంత పెద్ద మాట చెప్పిన తర్వాత మీ ఆ పోల్ నుంచి ఉంటే కూడా ఎడిటర్ గారు హార్ట్ వేసేస్తారు. ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గానీ అమ్మో ఈ లవ్ అనేది. సో దూరం ఉండడం కన్నా దగ్గర దగ్గర ఉండండి. గిట్ట గిట్ట వాంగా మందు డామినేషన్ ఉండాలి. ఏముండదా చిన్న ఆ. ఇషా ఏంట్రా నీ ప్రాబ్లం ఏంటి? నాకు అర్థం కాలేదు. 2011లో ప్రేమ కావాలి సినిమా వచ్చింది, అవునా కాదా? అవును. అప్పటి నుంచి నిన్నే లవ్ చేస్తాను. ఆ తర్వాత నేను ఎన్ని షోలు చేసి ఉంటాను, ఎన్ని సినిమాలు చేసి ఉంటాను, ఎంత మందిని చూసి ఉంటాను, కానీ వాళ్ళని ఎవరిని నేను సీరియస్ గా లవ్ చేయలేదు. నిన్ను మాత్రమే చేశాను. నాకు ఈ కొన్ని డైలాగులు ఉంటాయి కదా, అవి చెప్పడం నాకు రాదేది. చచ్చిపోతే ఏడుస్తారు, గొయ్యి తోసి పొడుస్తారు. రాత్రి 11 గంటలకు ఫోన్ చేశాడు, 12 గంటలకు గోడ దూకాడు. ఇవి కూడా నాకు తెలియవు. మరి ఫైనల్ గా ఏమంటారు ఆది గారు? 2011 నుంచి లవ్ చేస్తున్నానంటే 11 ఇయర్స్ 11 గిఫ్ట్లు ఇవ్వాలి నీకు. టెల్ యు సంథింగ్ 75th ఎపిసోడ్ కాబట్టి మనం ఎంగేజ్మెంట్ చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ ప్రపోజల్ జరగలేదు, ఫ్రెండ్షిప్ అవట్లేదు, మీరేంటి సార్ మీ ఎంగేజ్మెంట్ అయిపోయింది అంటే అందరూ ఎంగేజ్మెంట్ చేయాలి ఏంటి? అరే అంటే అన్నావు గానీ ఆ ఊహ ఎంత బాగుంది. మీరందరూ వెళ్ళి కూర్చుంటే ఆ 11 గిఫ్ట్స్ ఏంటో నేను చెప్తా.